అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బుచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వారిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లో ప్రయోగించిన క్రూ 10 మిషన్ తాజాగా వాయిదా పడింది. ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధమైంది. కానీ చివరి క్షణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడంతో దీన్ని ఆపేసినట్లు నాసా ప్రకటించింది. సమస్యను పరిష్కరించి మరో వారం రోజుల్లో లాంచ్ అయినున్నట్లు తెలిపింది. దీంతో వ్యోమగాముల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో వారు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లో వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో టెక్నికల్ ఇష్యూ రావడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో సునీత విలియమ్స్, విల్మోర్ అప్పట్నుంచి ఐఎస్ఎస్లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్తో కలిసి గత కొంతకాలంగా పనిచేస్తోంది. ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్ఎస్కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు పేర్కొన్నారు. ఇక సునీత విలియమ్స్, విల్మోర్ కొన్ని రోజుల క్రితం స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడారు. తమ కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక రానుందని, నౌకలో కొత్తగా ఐఎస్ఎస్లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని చెప్పారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు తాము బయలుదేరనున్నామని తెలిపారు. ఇంతలోనే ఆ ప్రయోగం వాయిదా పడింది.